జమ్మూ కాశ్మీర్ తీవ్రవాదుల దాడిలో మృతి చెందిన చంద్రమౌళికి మంత్రి సత్యకుమార్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ నివాళులర్పించారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. తొందరలోనే మన ఆర్మీ ఆ నీచులకు సరైన గుణపాఠం చెబుతాదని మంత్రి సత్యకుమార్ చెప్పారు. విశాఖ జిల్లాలో స్కూల్ విద్యార్థి మృతి కలకలం రేపుతుంది. జ్ఞానపురంలోని చర్చిలో అనుమానాస్పదంగా 11 ఏళ్ల మైనర్ బాలిక మృతి చెందింది. ముఖం చున్నీతో చుట్టి నోట్లో గుడ్డలు కుక్కినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. అంతేకాకుండా మృతురాలి తల్లి, అమ్మమ్మపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో శుక్రవారం ఉదయం కారు ప్రమాదం సంభవించింది. స్థానిక చెరువు బజార్లో రోడ్డు పక్కన నిలబడిన కూలీలపైకి ఓ కారు దూసుకువెళ్లింది. దీంతో 7 వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాతులను స్థానికులు హుటాహుటిన జగ్గేపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని ఓ సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేపడుతున్నారు. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన వారి విషయంలో పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ చేసిన వ్యాఖ్యలు తాజాగా వివాదాస్పదమయ్యాయి. ఈ పాశవిక దాడికి పాల్పడిన వారిని ఆయన స్వాతంత్ర సమరయోధులు కావచ్చని పేర్కొన్నారు. అయితే ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపై తాజాగా ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా స్పందించారు. ఉగ్రవాదులను స్వాతంత్ర సమరయోధులతో పోల్చడం దారుణమన్నారు. ఆయన వ్యాఖ్యలు నిజంగానే ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్లే ఉన్నాయని మండిపడ్డారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఉద్రిక్తత నెలకొంది. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ గత 54 రోజులుగా ఓడలరేవు ఓఎన్జీసీ టెర్మినల్ వద్ద గ్రామస్తులు నిరసన దీక్షలు చేపట్టారు. అయితే ఓఎన్జీసీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతటితో ఆగకుండా ఓఎన్జీసీ టెర్మినల్ వద్దకు దూసుకు వెళ్లారు. దీంతో పోలీసులు కలగ చేసుకుని ఆందోళనకారులను అడ్డుకున్నారు. సినీ హీరోయిన్ సమంత తాజాగా కోలీవుడ్లో జరిగిన ఓ కార్యక్రమంలో గోల్డెన్ క్వీన్ పురస్కారాన్ని అందుకుంది. ఈ సందర్భంగా ఆమె తన కెరీర్, వ్యక్తిగత బంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్తో తనకున్న అనుబంధం గురించి ఆమె భావోద్వేగంగా మాట్లాడారు. తనకు ఆరోగ్యం బాగాలేని క్లిష్ట సమయంలో రాహుల్ రవీంద్రన్ అండగా నిలిచాడని సమంత తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు తనతోనే ఉంటూ రాహుల్ నన్ను జాగ్రత్తగా చూసుకున్నాడని చెప్పింది. అయితే తమ బంధానికి ఓ పేరు పెట్టలేనంటూ ఆమె చెప్పుకొచ్చారు. పహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. భారతీయులపై ఆ ఘటన తీవ్ర ప్రభావం చూపిందన్నారు. ఇదంతా ఏం సాధించడానికి చేస్తున్నారని గవాస్కర్ ప్రశ్నించారు. గత 78 ఏళ్లలో 1 మిల్లీమీటర్ భూమి కూడా మారలేదని, అంటే రాబోయే 78,000 ఏళ్లకు కూడా ఎటువంటి మార్పు ఉండబోదని పాక్కు పరోక్షంగా చురకలంటించారు. పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గాం దాడికి పాల్పడిన వారిని ఆయన స్వాతంత్ర సమరయోధులుగా అభివర్ణించారు. ఇదే సమయంలో సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంపై కూడా ఇషాక్ దార్ స్పందించారు. ఇది ఏకపక్ష నిర్ణయమని, తాము దీనిని అంగీకరించబోమని స్పష్టం చేశారు. భారత్ తీసుకున్న ఈ చర్యకు ప్రతిచర్యలు ఉంటాయని కూడా ఆయన హెచ్చరించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని అమెరికా తీవ్రంగా ఖండించింది. ఈ దాడిని అత్యంత ఘోరమైన చర్యగా అభివర్ణిస్తూ ఉగ్రవాదంపై పోరులో భారత్కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని మరోసారి స్పష్టం చేసింది. వాషింగ్టన్లో జరిగిన ఓ సమావేశంలో అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామ్ రూస్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్ఆర్ఐల జోలికి వస్తే ఖబర్దార్ అని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులపై దుష్ప్రచారం చేయడంపై ఆయన మండిపడ్డారు. లిక్కర్ స్కామ్ దృష్టి మళ్లించేందుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కుట్రల్లో భాగంగానే విదేశీ కంపెనీలపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు కూలీ రేటు 400 రూపాయలకు పెంచడంతో పాటు పెరుగుతున్న ఎండ తీవ్రత దృష్ట్యా ప్రత్యేకంగా వేసవి భత్యం కల్పించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. వేసవి భత్యం మార్చిలో 25%, ఏప్రిల్, మే నెలలకు గాను 30% కల్పించాల్సి ఉన్నప్పటికీ ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధమైన నిర్ణయం తీసుకోకపోవడం బాధాకరమని అన్నారు.
తిరుమల భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్ ప్రకటించింది. క్యూ లైన్ ద్వారా ఈ రోజు శ్రీవారి దర్శనానికి వెళ్తున్న భక్తులకు 18 గంటల సమయం పడుతుందని స్పష్టం చేసింది. ఎటువంటి టోకన్లు లేకుండా క్యూ లైన్ ద్వారా కంపార్ట్మెంట్లో వెళ్లి వెయిట్ చేస్తున్న వారికి 10 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని బట్టి సమయాలు మారుతాయని స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా పరిగిలో హిజ్రాలు హల్చల్ చేశారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హిజ్రాల వేషాలలో వచ్చి పరిగి పట్టణంలో భిక్షాటన చేస్తున్నారు. వారిని గమనించి మరి కొంతమంది హిజ్రాలు తమ ప్రాంతంలో మీకేం పని అని ఇద్దరు వ్యక్తులను చితకబాదారు. వికారాబాద్ జిల్లాకు సంబంధించిన తామే ఉంటాము, ఇక్కడ ఎవరు వసూళ్లకు పాల్పడితే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. హిజ్రాల వేషాలతో వచ్చిన ఇద్దరు వ్యక్తులు రంగారెడ్డి జిల్లాలకు చెందిన కొందరు మండలం పులుసుపూడు మామిడికి చెందిన నర్సింహులు యాదయ్యలుగా గుర్తించారు. దక్షిణ థాయిలాండ్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ప్రాచువాస్ కిరికాన్ ప్రావిన్స్లోని హువాహీన్ జిల్లాలో విమానం నదిలో కూలిపోయింది. పాచూట్ శిక్షణ డ్రిల్ కార్యక్రమం నిర్వహించారు. అయితే ప్రమాదవశాత్తు ఫ్లైట్ కూలిపోయింది. దీంతో విమానంలో ప్రయాణిస్తున్న 6 పోలీసు అధికారులు మృతి చెందారు. సమాచారం అందుకున్న రాయల్ థాయ్ పోలీసు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. విమానంలోని మృతదేహాలను బయటకు తీశారు. దేశవ్యాప్తంగా రోజురోజుకి ఎండలు మండుతున్నాయి. దీనికి తోడు రానున్న 2 రోజుల పాటు పలు రాష్ట్రాల్లో వడగాలులు వీయనున్నట్లు భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర మధ్య భారతదేశంలో వీటి ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఎల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. అనంతపురం జిల్లా మారుతినగర్కు చెందిన మహిళలు తాగునీటి కోసం ఖాళీ బిందెలతో రాస్తా రోకో చేపట్టారు. గత 2 నెలలుగా కాలనీలో నీటి సరఫరా లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. తాగునీటి కోసం సుదూర ప్రాంతాల నుంచి నీటిని తీసుకొస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే మున్సిపాలిటీ అధికారులు కాలనీలో కనీసం 5 రోజులకు ఒకసారి తాగునీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. మహిళలు రోడ్డుపై రాస్తా రోకో చేయడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు మహిళలకు తాగునీటి సరఫరా చేస్తామని నచ్చజెప్పడంతో కాలనీ మహిళలు అక్కడ నుండి వెళ్లిపోయారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లో 12 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు దొంగిలించబడ్డాయని బాధితురాలు సత్తుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది తెలిసిన వారి పని అని అయ్యుంటుందని కూడా ఆమె అనుమానం వ్యక్తం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో వీధి కుక్కల స్వైర విహారం చేశాయి. గాంధీనగర్ కాలనీ వాసులపై దాడి చేశాయి. ఈ ఘటనలో 3 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. జిల్లాలో కుక్కల బెడద ఎక్కువైందని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నెల 27న ఎలకతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ వజ్రోత్సవ వేడుక సభకు భారీగా ప్రజలు తరలి రావాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్తో కలిసి ఇంటింటికి తిరుగుతూ మహిళలకు బొట్టు పెడుతూ మాజీ సీఎం కేసీఆర్ సభకు రావాలన్నారు. అలాగే కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. సభకు వచ్చి కేసీఆర్ నోటి నుంచి కాంగ్రెస్ మోసాలు వినాలని ఆయన ప్రజలను కోరారు. ఎన్టీఆర్ జిల్లా తాళ్లూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి కంచెర్ల జితేంద్ర యువకుడు మృతి చెందాడు. మరణించిన యువకుడు ఉల్లిగడ్డల వ్యాపారం చేసుకుంటూ తల్లిని పోషిస్తూ జీవనం సాగిస్తున్నాడని స్థానికులు తెలిపారు. ఒకప్పుడు ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో ఆ తల్లి అనాథ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంచిర్యాల జిల్లా ఎళ్లక్కపేట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లు రాలేదని వార్డు ప్రజలు ఆందోళన చేపట్టారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో అర్హులకు కాకుండా అనర్హుల పేర్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కమిటీ సభ్యులు డబ్బులు దండుకుని వారు చెప్పిన వారికే అధికారులు ఎంపిక చేశారని వార్డు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తిరిగి మళ్లీ రీసర్వే చేసి అసలైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించారని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో కాశ్మీర్ ఉగ్రదాడిని ఖండిస్తూ బైంసా అడ్వకేట్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. విధులు బహిష్కరించి ఆందోళనలు చేశారు. ఉగ్రవాదం నశించాలని పేర్కొంటూ నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
స్వాతంత్ర్య సమరయోధులను అపహాసించి ఇవ్వద్దని లోక్సభలో ప్రతిపక్ష నాయకులు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని సుప్రీంకోర్టు హెచ్చరించింది. సవార్కర్ను ఉద్దేశించి గతంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. రాహుల్ గాంధీ ఇలాంటి వ్యాఖ్యలను కొనసాగిస్తే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పింది. ఇక అంతేకాక ఇవే తరహా వ్యవహరిస్తే తామే స్వయంగా విచారణ చేపడతామని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం మండిపడింది. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ ఏలూరు పాత బస్టాండ్ వద్ద జనసేన సభ్యులు మానవహారం నిర్వహించారు. ముష్కరుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో మానవహారం నిర్వహించామని చెప్పారు. ఈ దాడిలో జనసేన క్రియాశీల సభ్యుడు మధుసూదన్ మరణించడం బాధాకరమని అన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు అందరం కలిసి ముందుకు సాగాలని చెప్పారు. ప్రసాదం ట్రస్ట్ కు కోటి విరాళం అందింది. క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బిఆర్ నాయుడును కలిసి విరాళం చెక్కును హైదరాబాద్ కు చెందిన అపర్ణ ఎంటర్ప్రైజెస్ కంపెనీ ప్రతినిధులు అందజేశారు. దాత కుటుంబ సభ్యులకు శ్రీవారి అనుగ్రహం ఎల్లవేళలా కలగాలని టీటీడీ చైర్మన్ అన్నారు. అలాగే దాత తరపు ప్రతినిధులకు అభినందించారు. రెబల్ స్టార్ ప్రభాస్ పై హీరో మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన దృష్టిలో ప్రభాస్ నార్మల్ యాక్టర్ మాత్రమేనని, లెజెండ్ యాక్టర్ కాదన్నారు. ఆయన లెజెండ్గా మారడానికి ఇంకా సమయం పడుతుందని చెప్పారు. కానీ మోహన్ లాల్ మాత్రం లెజెండరీ యాక్టర్ అని, కాలం ఆయన్ను లెజెండరీ నటుడిని చేసిందని తెలిపారు. రాబోయే కాలంలో ప్రభాస్ చేసే సినిమాలు తప్పకుండా ఏదో ఒక రోజు ఆయన్ను లెజెండ్ను చేస్తాయని అన్నారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత సైన్యం అప్రమత్తమైంది. పొరుగు దేశంతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పారామిలిటరీ బలగాలకు సెలవులు రద్దు చేసింది. ఇప్పటికే సెలవులపై వెళ్లిన జవాన్లు వెంటనే రిపోర్ట్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. జమ్మూ కాశ్మీర్ పరిస్థితులపై అన్ని మిలిటరీ విభాగాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేటకు పేగుబంధం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. నేడు విద్యార్థులు, యువత చేపట్టిన పాదయాత్ర రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి విజయ యాత్రగా కాబోతుందని చెప్పారు. నాడు సిద్దిపేట నుంచే కేసీఆర్ సైకిల్ యాత్ర చేపట్టి వరంగల్ సభకు ఊళ్లకు ఊళ్లు కదిలించారని గుర్తు చేశారు. చాలా పార్టీలు పుడుతుంటాయి, పోతుంటాయి, కానీ బీఆర్ఎస్ మాత్రం లక్ష్యాన్ని ముద్దాడిందని తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. ఈ ఆదేశాల మేరకు కీలక ఆదేశాలైతే ఇచ్చారు. పాక్ దేశస్తులను గుర్తించి వెనక్కి పంపాలని ఆదేశించారు. మరోవైపు హైదరాబాద్ లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. నగరంలో 208 మంది పాక్ జాతీయులు ఉన్నట్లుగా గుర్తించారు. వారందరి వివరాలు సేకరించారు. 2 రోజుల్లో నగరాన్ని వీడి తమ దేశానికి వెళ్లిపోవాలని ఆదేశించారు. పహల్గాం ఉగ్రదాడి ఘటనను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడి ధర్మం, అధర్మం మధ్య యుద్ధాన్ని గుర్తు చేస్తుందని వ్యాఖ్యానించారు. దాడి చేసిన వారు మతాన్ని అడిగి ప్రజలను కాల్చి చంపారని, హిందువులు ఎప్పటికీ అలాంటి పని చేయరన్నారు. ఇది మన స్వభావం కాదని ఆయన చెప్పారు. ద్వేషం, శత్రుత్వం మన సంస్కృతిలో లేవని స్పష్టం చేశారు. ఈ ఘటన ధర్మం, అధర్మం మధ్య యుద్ధాన్ని గుర్తు చేస్తుందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. పహల్గాం విషాద సంఘటన గురించి నటి హీనా ఖాన్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎమోషనల్ నోట్ షేర్ చేసింది. ముందుగా ఈ దాడిలో మరణించిన వారికి నా సంతాపం తెలుపుతున్నానని, అది ఓ చీకటి రోజు అనుకుంటున్నా అంటూ పేర్కొన్నారు. మానవత్వం కూడా లేకుండా ఈ దాడికి పాల్పడ్డ బాధాకరమని చెప్పుకొచ్చారు. కాశ్మీర్లో గతంలో పోలిస్తే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, ఇది భారత్కు క్లిష్ట సమయం అన్నారు. రాజకీయాలు లేవు, విభాగాలు లేవు, ద్వేషం లేదు, ఏం చేసినా భారతీయులమని తెలుసుకుని కలిసికట్టుగా చేద్దాం, జై హింద్ అని రాసుకొచ్చారు. పెహల్గాం ఉగ్రదాడి నిందితులు ఆసిఫ్ ఫౌజీ, అదిల్ దోకర్ భద్రతా బలగాల కోసం ట్రాప్ పడినారు. వారి ఇళ్లలో సోదాల కోసం అధికారులు ఖచ్చితంగా వస్తారని అంచనా వేసిన ముష్కరులు వారిని చంపేలా పేలుడు పదార్థాలను అరేంజ్ చేశారు. కాగా ఆ ప్రమాదం నుంచి భద్రతా సిబ్బంది త్రుటిలో తప్పించుకోగలిగారు. దక్షిణ కాశ్మీర్లోని త్రాల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వాటికన్ సిటీకి బయలుదేరి వెళ్లారు. ఆమె వెంట కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి
కిరణ్ రిజిజు, మైనార్టీ వ్యవహారాల సహాయ మంత్రి జార్జ్ కురియన్తో కూడిన భారత ప్రతినిధి బృందం కూడా వాటికన్కు పయనమైంది. వాటికన్లో ఏప్రిల్ 26న జరగనున్న ఆయన అంత్యక్రియల కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము పాల్గొంటారు. భారత ప్రభుత్వం ప్రజల తరపున పోప్ ఫ్రాన్సిస్ కు నివాళులర్పించి సంతాపం తెలియజేస్తారని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఉగ్రముఖ ఆర్మీ దుస్తుల్లో వచ్చి దాడికి పాల్పడిన నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆర్మీ, పారామిలిటరీ దుస్తుల అమ్మకాలపై నిఘా పెట్టింది. ఈ మేరకు దుకాణాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. యూనిఫామ్, భద్రతా బలగాలకు సంబంధించిన వస్తువులను అమ్మే దుకాణాల జాబితాను సిద్ధం చేయాలని స్టేషన్ ఇన్ఛార్జీలందరికీ డెహ్రాడూన్ ఎస్ఎస్పీ అజయ్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ నిర్ణయాత్మక పాత్ర పోషించాల్సిన అవసరాన్ని పార్టీ రజతోత్సవ సభ స్పష్టం చేస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ కు ఎప్పుడు ఏం మాట్లాడారో తెలిసినన్నారు. ఆయన సందర్భానుసారంగా మాట్లాడతారని చెప్పుకొచ్చారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఇప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నట్లే మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పరిపాలనను గాలి వదిలేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్న కేసును కొట్టేయాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. రాజకీయ ప్రసంగాలకు పరువు నష్టం ఉండదని అందులో పేర్కొన్నారు. ఈ మేరకు పలు సుప్రీంకోర్టు తీర్పులను రేవంత్ రెడ్డి పిటిషన్లో ప్రస్తావించారు. దీనిపై వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం తదుపరి విచారణను జూన్ 12వ తేదీకి వాయిదా వేసింది. జమ్మూ కాశ్మీర్లో అమాయకుల ప్రాణాలను హరించిన ఉగ్రవాదులు ఎక్కడ నక్కినా వెతికి మరీ శిక్షిస్తామని ప్రధాని మోదీ హెచ్చరించారు. ముష్కర్లకు, ఉగ్రవాదానికి మద్దతిస్తున్న వారికి కలలో కూడా ఊహించని విధంగా కఠిన శిక్ష విధిస్తామన్నారు. హంతకులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇది కేవలం పర్యాటకులపై జరిగిన దాడి మాత్రమే కాదు, భారత ఆత్మపై దాడి చేసేందుకు శత్రువులు చేసిన దుస్సాహసం అని పేర్కొన్నారు. వైసీపీ కార్యకర్త రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆయన తరపున దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది. గతంలో బెయిల్ ఇచ్చిన సమయంలో కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో హైకోర్టులోనే తేల్చుకోవాలని ఆదేశించింది. దీంతో ఆయన మళ్లీ హైకోర్టునే ఆశ్రయించే అవకాశం ఉంది. నిర్మల్ జిల్లా బాసరాలో IIIT ఒప్పంద అధ్యాపకుల ధర్నా నేటితో 5వ రోజుకు చేరుకుంది. స్థానిక శివాజీ చౌక్ వద్ద మానవహారం అనంతరం ఛత్రపతి శివాజీకి వినతి పత్రాన్ని అందించారు. 21 జీవో రద్దు చేయాలని, వెంటనే ఒప్పంద అధ్యాపకుల ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రెగ్యులరైజేషన్ చేయాలంటూ వారు కోరడం జరిగింది. తమ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేసి ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధమని హెచ్చరించారు. ఐపీఎల్ T20లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు సృష్టించారు. T20 మ్యాచ్ల్లో ఒకే వేదికగా అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా హిస్టరీ క్రియేట్ చేశాడు. T20లో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఇప్పటి వరకు 3500 పరుగులు చేసిన ప్లేయర్గా కోహ్లీ నిలిచాడు. కాగా ఇలా ఒకే వేదికగా అత్యధిక పరుగులు సాధించిన పాత రికార్డులను కోహ్లీ తిరగరాశాడు. ఇది వరకు ఈ రికార్డు ముష్ఫీకర్ రహీం మీద ఉండగా విరాట్ దానిని బద్దలు కొట్టాడు. విజయవాడలో నిషేధిత సిమి సానుభూతి పర్ల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కేంద్ర నిఘా సంస్థల నుంచి అందిన నిర్దిష్టమైన సమాచారం మేరకు నగరంలో 10 మంది అనుమానితులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. గతంలో విజయవాడ నగరం మావోయిస్టులకు సైతం కీలకమైన షెల్టర్ జోన్గా నిలిచిన అనుభవాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజా సమాచారంతో భద్రతా యంత్రాంగం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోందని అధికారులు వెల్లడించారు. ఉగ్రదాడికి నిరసనగా నమాజ్ అనంతరం ముస్లిం సోదరులు నల్ల బ్యాడ్జీలు ధరించి సంగారెడ్డి రోడ్డుపై నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భారీగా ముస్లిం యువకులు పాల్గొని ముస్లిం, సిక్, ఇసాయి బాయ్ బాయ్ అంటూ నినాదాలు చేశారు. హింసా ఘటనలకు పాల్పడ్డ ముష్కర ఉగ్రవాదులను పట్టుకొని ఢిల్లీ నడిబొడ్డున ఉరితీయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా వారి శవాలను ఎవరు ముట్టకుండా కుక్కలకు, కాకులకు వేయాలని తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలను తాను కూడా సమర్థిస్తున్నట్లుగా ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కేంద్రాన్ని కోరారు. అలాగే పహల్గామ్ ఉగ్రదాడిని నిరసిస్తూ ముస్లింలంతా నల్ల రిబ్బన్లు ధరించి ప్రార్థనలు చేయాలని పిలుపునిచ్చారు.
భారత్ పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలతో ట్రేడింగ్ నడుస్తుంది. ఈ రోజు ఉదయం సెన్సెక్స్ 950 పాయింట్లు నష్టంతో ప్రారంభమైంది. అయితే ప్రస్తుతం సెన్సెక్స్ రికవరీ బాటపట్టి 440 పాయింట్లు నష్టంతో ట్రేడ్ అవుతుంది. అలాగే నిఫ్టీ సూచీ ప్రస్తుతం 160 పాయింట్లు నష్టంతో ట్రేడ్ అవుతుంది అని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈశాన్య రాష్ట్రం సిక్కింలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఉత్తర సిక్కింలో నిరంతరం వర్షం పడుతోంది. దీంతో వరదలు సంభవించాయి. భారీ వర్షం కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో అధికారులు కీలక రహదారులను మూసివేశారు. ఈ కారణంగా 1000 మందికి పైగా పర్యాటకులు అక్కడ చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. ఔషధ నియంత్రణ అధికారుల ఆగడాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయని మెడికల్ షాప్ యాజమానులు వాపోతున్నారు. తనిఖీల పేరుతో అవినీతి వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. డ్రగ్ ఇన్స్పెక్టర్కు ముడుపులు భారీ మొత్తంలో అందడం లేదని, నెలకు ఒకసారి తనిఖీలు చేస్తున్నట్టు మెడికల్ అసోసియేషన్ తెలిపింది. ఇదే విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు మెడికల్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఈ ఘటన చోటు చేసుకుంది. పహల్గాన్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతీయ పౌరులను అతి కిరాతకంగా చంపారని ఎమ్మెల్యే అర్వా శ్రీధర్ అన్నారు. పవన్ కళ్యాణ్ ఈ దుర్ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని తెలిపారు. అమరులైన కుటుంబాలకు ఎన్డీఏ ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఇటువంటి చర్యలను జనసేన పార్టీ ముక్త కంఠంతో ఖండిస్తుందని అన్నారు. ధైర్యం ఉంటే ఎదురుగా వచ్చి యుద్ధం చేయాలని, అభంసుపంతీలని అమాయకులైన పర్యాటకులపై దారుణానికి పాల్పడడం సిగ్గుచేటని అన్నారు. పాకిస్తాన్ ఇందుకు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఖమ్మం జిల్లా గాంధీనగర్కు చెందిన తాటి లక్ష్ముడు అనే వృద్ధుడు వడదెబ్బకు గురై మృతి చెందాడు. గత కొద్ది నెలలుగా మామిడి తోటకు కాపలాగా లక్ష్ముడు ఉంటున్నాడని స్థానికులు తెలిపారు. ఈ సమయంలోనే ఉదయం తోటకు వెళ్లిన వృద్ధుడి వడదెబ్బ కొట్టడంతో మృతి చెందాడని అన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాడీని పోస్టుమార్టంకు తరలించారు. అన్నారం సుందిళ్ల బ్యారేజ్లో అనేక లోపాలు ఉన్నాయని ఎన్డీఎస్ఏ ఇచ్చిన తుది నివేదికపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. అది ఎన్డీఎస్ రిపోర్టు కాదని, అది ఎన్డీఏ రిపోర్ట్ అని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నేతలు కలిసి రాసిన నివేదిక అన్నారు. ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు ఏ రకంగా పనిచేస్తున్నాయో అందరికీ తెలుసునన్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు డిసెంబర్లో వస్తే ఇప్పుడు సరిగ్గా బీఆర్ఎస్ రజతోత్సవ సభకు 2 రోజుల ముందు బయటకు తీసుకొస్తున్నారని ఆరోపించారు. ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి చాలా బాధాకరమని అన్నారు. భారతదేశపు శాస్త్రీయ విద్యాపరమైన ప్రయాణంలో కస్తూరి రంగన్ ఎంతో కీలకమైన వ్యక్తి ప్రధాని చెప్పారు. కస్తూరి రంగన్ దార్శనిక నాయకత్వాన్ని, ఆయన నిస్వార్థ సేవను ఈ దేశం ఎప్పటికీ మరువబోదని అన్నారు.